హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. యవ్వనస్తులు తమ జీవితాల్లో మొట్టమొదట ఎందుకు పుట్టాను అన్న సంగతి తెలుసుకోవాలి. ఏమన్నా అడగండి, వాళ్ళకి తెలియదు. అమ్మ ఎందుకు పుట్టాను, నన్ను ఎందుకు అన్నావు అని అడిగారేమో. వీళ్ళే ఏం చేయమంటారా, అబ్బాయి పుడతారంటే నువ్వు పుట్టావు అమ్మా అంటది మీ అమ్మ. ఆ అబ్బాయి పుట్టాలన్నది అమ్మ కోరిక, నువ్వు పుట్టాలన్నది ఎవరి కోరిక? దేవుని కోరిక. దేవుడు అనుకున్నాడు ముందే, దేవుడు నిన్ను స్త్రీగా చేయాలనుకున్నాడు, నిన్నుగా చేశాడు ఆయన. కాబట్టి దేవుని చిత్తాన్ని అడగండి, దేవుని చిత్తాన్ని అడగటం నేర్చుకోండి యవనస్తులు. ఫస్ట్ పాయింట్. రెండవది, చాలామంది యవనస్తులు యవన కాలంలో వచ్చే శోధన ఏంటంటే, పిల్లలు అప్పుడు బాగానే ఉంటారండి. ఒకవేళ ఏదైనా తొంటరి పనులు చేసినా అమ్మోళ్ళు కొట్టి తిట్టి సరి చేస్తుంటారు. ఏంటంటే చిన్నపిల్లల్ని నోరుమయ్యి అంటే వాడు కాసేపు ఏడిసినా కూడా మళ్ళీ మూసుకుంటాడు. ఈయను అంటే నోరు మూసుకొని ఏడుచు కూర్చుంటారు. కానీ ఈ టీనేజ్ వచ్చేటప్పటికి 13 నుంచి 30 వరకు ఈ యవ్వన ప్రాయం అంటారు. ఈ యవ్వన ప్రాయంలోనికి వచ్చేటప్పటికి ఆ టీనేజ్లోకి వచ్చిన యవ్వన బిడ్డలకి మొట్టమొదటి వచ్చే శోధన ఏంటంటే, తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య ఘర్షణ వస్తుంది. ఆ ఘర్షణలో తల్లిదండ్రులు ఏమనుకుంటాడు, నీకు 15 ఏళ్ళు వచ్చినా 5 ఏళ్ల పిల్లోడీడు అంటారు అనమాట. అన్నట్టు నీతో ప్రవర్తిస్తారు. నీకు 15 ఏళ్ళు రాగానే నువ్వేమనుకుంటావు, నేను 30 ఏళ్ళు అయిపోయాను అని నువ్వు అనుకుంటావు. సో నీ ఆలోచనలో నువ్వెక్కడో ఉన్నావు, వాళ్ళ ఆలోచనలో నువ్వు చిన్నపిల్లోడిగా ఉన్నావు. వాళ్ళేమో పిల్లోళ్ళలాగా నీతో మాట్లాడతారు, నువ్వేమో పెద్దోళ్ళ మాట్లాడతావు. కాబట్టి ఇద్దరికి ఏమైపోద్ది, మా అబ్బాయి తిరగబడుతున్నారండి, మా అబ్బాయి లోబడతలేదండి, మా అబ్బాయి చెడిపోతున్నాడండి అని అనగానే, అవును చెడిపోతా ఏం చేస్తావు, నా ఇష్టం అంటారండి. ఆ నా ఇష్టమే నాశనం చేస్తుంది ఎప్పుడైనా, పెద్దోళ్ళకైనా చిన్నోళ్ళకైనా. నా ఇష్టం నాశనానికి మార్గం, నా ఇష్టం నాశనానికి మార్గం. నా చిత్తము కాదు, నీ చిత్తమే జరగనీయమని యేసుప్రభువే ప్రార్థన చేస్తే మనం ఏంటండి నా ఇష్టం అంటాం. నా చిత్తం అంటే ఏంటి, ఇష్టమే. ఈ రోజున చాలామంది యవనస్తులు దేవుని చిత్తాన్ని ఎరగటం, తల్లిదండ్రుల్ని సన్మానించడం నేర్చుకోవాలి. తల్లిదండ్రులు కూడా జ్ఞానం కలిగి బిడ్డల పట్ల కోపము రేపక బిడ్డలను పెంచాలని. ఇవాళ యవనస్తులు కాబట్టి నిన్ను కన్నీ పెంచి తల్లిదండ్రులు, దేవుడు నిన్ను సృష్టించినప్పటికీ, దేవుడు నిన్ను ప్రేమించినప్పటికీ, దేవుడు నిన్ను ఎరిగినప్పటికీ, నిన్ను ఈ లోకంలోనికి తీసుకురావడానికి దేవుడు నీ తల్లిదండ్రుల్ని ఉపయోగించుకున్నారు. కాబట్టి నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఎంతమంది యవ్వన బిడ్డలు తల్లిదండ్రులతో సమాధానంగా ఉంటున్నారు? ఇక్కడున్న యవనస్తులు దయచేసి చేయి చూపించండి. మా అమ్మ నాన్నకి నేను లోబడుతున్నానండి, కనీసం వాళ్ళని అర్థం చేసుకున్నాను, వాళ్ళకి గౌరవిస్తున్నాను, వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారు. ఒక్కడు కూడా నేను 2 పాయింట్లు అడిగానండి. మీరు లోబడుతున్నారా, వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకున్నారా? వాళ్ళు ఎలా ఉన్నా మీరు లోబడుతున్నారా? వండర్ఫుల్. యవ్వన కాలంలో తల్లిదండ్రులకు మీరు లోబడితే మీ బిడ్డలు రేపు మీకు లోబడతారు. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు మీ మీద ఉంటాయి. దేవుని ప్రణాళికలో మీరు స్థిరపడతారు. కానీ చాలామంది యవనస్తులు యవ్వన కాలంలో తల్లిదండ్రుల మీద ఒకలాంటి ఏంటంటే చిన్నప్పుడు మీద పడి బుద్ధులు పెడతారు. డాడీ మా అమ్మాయి అంటారు. ఆ తర్వాత వాసనే పడదు, నాన్న వస్తున్నాడు అంటే ఏమైపోయింది ఆ ప్రేమ? మెడం చుట్టుకొని అమ్మ నాన్నని కౌగిలించుకున్న రోజులను జ్ఞాపకం చేసుకో. యవ్వన కాలం వచ్చేటప్పటికి ఏంటో ఒక విధమైన ఈగో, ఒక విధమైన అంత ఓల్డ్ జనరేషన్ వాళ్ళు, మనం న్యూ జనరేషన్ అనే ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైతే అది వస్తుందో నీ పతనానికి మొదటి మార్గం, తల్లిదండ్రులకు అవిధేయులమైనప్పుడు ఆశీర్వాదం మనకు ఉండదు. దేవుని వాక్యాన్ని పఠించి దేవుని ప్రేమను ఎరిగిన వారమైతే యేసుక్రీస్తు జీవితాన్ని చూడండి. 12 సంవత్సరాలప్పుడు ఆయన పండగకు తీసుకెళ్లారు యెరూషలేముకి. మధ్యలో కనపడలేదని ఎతుకుతుంటే ఎక్కడ కనపడ్డాడంటే 3 రోజులు 3 గంటలుగా చర్చలో కూర్చుంది మనకలాగా. 3 రోజులు ఎక్కడ కూర్చున్నాడు ఆయన? దేవాలయంలో కూర్చొని ధర్మశాస్త్రోపదేశకులతో కూడా దేవుని మాటలు తర్జన భర్జన చేస్తున్నాడు.
ఏ నాయనా ఎక్కడో మీ గురించి కంగారు పడిపోయామని అమ్మా నాన్న వచ్చి అడిగితే ప్రభు ఏమన్నాడు? నా తండ్రి ఇంటి పనుల మీద ఉండాలని నేను తెలీదా? ఇంకా నేను మీ బిడ్డనేంటి? నేను దేవుని కుమారుని, నోరు మూసుకొని పండి అన్నాడా? ఏమన్నాడు చూడండి, 2వ అధ్యాయం లూకాసు వార్త 49వ వచనం అండి. మీరే నన్ను వెతుకుచున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉండవల్లని మీరు ఎరగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తనతో చెప్పిన మాటలు వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నాజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఏంటండి, యేసు ప్రభు తిరగబడే సమయంలో 13 ఏళ్ళు 12 ఏళ్ళు అంటే పెద్దోడిని అయిపోయాననుకున్న సమయంలో లోబడాల్సిన అవసరం లేదు ఆయనకి. ఆయన నిజంగా దేవుని కుమారుడే. కానీ మనకు మాదిరిగా ఉండడానికి తల్లికి తండ్రికి టీనేజ్లో కూడా 30 వచ్చే వరకు కూడా బయట కనపడలేదు. ఆయన తండ్రికి సహాయం చేస్తున్నాడేమో, వడ్రంగి పని చేశాడేమో. తల్లిదండ్రులకు లోబడి 52వ వచనం, జ్ఞానమందు వయస్సునందు దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లుతూ ఉన్నాడు. ఏంటండి, యవనస్తులు పెరిగేటప్పుడు దేవుని దయా, మనుషుల దయా, జ్ఞానము, వయస్సు వీటిలో పెరగాలి. వయసు పెరిగేది కానీ బుద్ధి పెరగలేదురా అని తిడుతుంటారు కొంతమంది. వింటారు మీరు ఎప్పుడన్నా? ఎంత వయసు వచ్చినా ఎంత ఇది వచ్చినా కనీసం ఇంగిత జ్ఞానం అంటారు చూడండి, అది కూడా ఉండదు. కానీ దేవుని చేత ఆశీర్వదించబడిన వారు తల్లిదండ్రులకు లోబడినప్పుడు తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో, జ్ఞానములో, వయస్సులో, దేవుని దయలో, మనుషుల దయలో, మనుషులు ఏమనుకుంటే నాకేంటి, నేను దేవుని ముందు సరిగా ఉన్నానంటారు. అట్లా కాదు. మన మనుషుల ముందు మన ప్రవర్తన సరిగా ఉండాలి, దేవుని ముందు మన హృదయమో సరిగా ఉండాలి. ఏ యవనస్తుడైతే అలా ఉండటానికి ప్రయత్నిస్తాడో తన పట్ల దేవుని గొప్ప ప్రణాళికలు నెరవేరుతాయి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఇక్కడున్న యవ్వన జనాన్ని చూడయ్యా. యవ్వన జనం చెడిపోతున్నారే. అయ్యో, మా భారతదేశంలోని యవ్వనస్తుల్ని చూడు నాయన. అయ్యో, వారి పరుగులు ఉరుకులు పాపం కొరకేనే. వారు పాతాళానికి పరిగెత్తేవారిగా కనపడుతున్నారే. అల్పకాల పాప భాగాలను జుర్రుకుంటూ ఆత్మలను నిత్యనాశనానికి వెళ్ళిపోతున్నాయే. అయ్యా, ఇటువంటి సమయంలో, ఇటువంటి పరిస్థితుల్లో నీవు కోరుకున్నావని నమ్ముతున్నామయ్యా. నీవు జగత్పునాది వేయబడక ముందే ఏరుకున్నావని విశ్వసిస్తున్నామయ్యా. మేము బలహీనమైనప్పటికీ, మేము మంచివారివి కాకపోయినప్పటికీ, మాకే యోగ్యత లేకపోయినప్పటికీ ఎందుకో నువ్వు మమ్మల్ని ప్రేమించావయ్యా. ఎందుకో మమ్మల్ని నిన్ను ఎరిగే భాగ్యం ఇచ్చావయ్యా. కాబట్టి మాలో ఎవరమును నిన్ను మర్చిపోకుండా, ఎవరము నిన్ను విడిచిపెట్టకుండా, ఎవరము నీ చిత్తము తప్పిపోకుండా నీ సాక్షులుగా బ్రతకడానికి సహాయము చేయము. నీ చిత్తము కొరకు గోజాడు వారిగా, నీ చిత్తము నెరిగి నీ చిత్తములో స్థిరపడు వారిగా నీవు కోరుకున్నావని రూఢిపరిచి నీ నామాన్ని మహిమపరుచుకున్నాము తండ్రి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా, నీలోనే వెలుగును చూపుమురా.